పోయింది. నా కెరియర్ అంతా నాశనమైపోయింది. దీపు ప్లీజ్ రా. మా అమ్మ నాన్న ఎన్నిసార్లు కాల్ చేశారో చూసావు కదా. డోంట్ క్రై బేబ్, ప్లీజ్ నన్ను చూడు, ప్లీజ్ ప్లీజ్ రా. ఈ సిచ్యువేషన్ లో ఏడవకుండా నవ్వమంటావా? నువ్వు వెళ్ళి చూడు, నన్ను చూడు, భయపడద్దు. డబ్బు ఇప్పుడు రాలేదంటే ఆ ఇన్స్పెక్టర్ 5 లక్షలు తీసుకోకుండా మనల్ని విడిచిపెట్టడు. కానీ మన మెయిన్ మోటివ్ ఏంటంటే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏదో ఒక రీజన్ వల్ల మనం ఇక్కడ నుంచి తప్పించుకోలేకపోతే ప్లీజ్ ట్రస్ట్ మీ, ఎలాగైనా సరే బైపాస్ లో ఏదో ఒక వెహికల్ ఎక్కించి నేను ఎస్కేప్ చేస్తాను. నన్ను నమ్ము బుజ్జి, ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ట్రస్ట్ మీ. నాకు చాలా భయంగా ఉంది కార్తీక్. దీపు ఎటువైపు వెళ్దాం రా. పట్టుకో. జాగ్రత్త. కార్తీక్ జాగ్రత్త. చెయ్యి త్వరగా. ఈజీ ఈజీ ఈజీ. చూసుకో, జాగ్రత్తగా చూసుకో. దీన్ని పట్టుకొని దిగడం తప్ప వేరే దారి లేదు. సరే, దీన్ని టైట్ గా హోల్డ్ చేసి అలా నెమ్మదిగా కిందకి. అందుకు నో ఛాన్స్. వాళ్ళందరూ కిందే ఉన్నారు. నువ్వేం చేయదు, నేను ఎత్తుకొని కిందకి దిగుతాను. ప్లీజ్ దయచేసి రారా, వేరే దారి లేదు. అయ్యో, నీకు అర్థం కావట్లేదు కార్తీక్. వాళ్ళెవరైనా చూసారంటే ఒక్క నిమిషం నేను చెప్పేది. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ వి కెన్ డు. ఓకేనా? వేరే దారి లేదురా, మనం ఎక్కడికి వెళ్ళాం. నన్ను అర్థం చేసుకో. ఓకేనా? ఓకే గుడ్. కమ్ రా. జాగ్రత్త. ఆగండి రా, ఆగండి ఆగండి అక్కడే ఆగండి. ఇక్కడ దాక్కున్నావు రా. దీపు వాళ్ళు వచ్చేస్తున్నారు.